ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యుహబ్. హ్యాపీ అయితే నిద్ర లేచాడు ఇప్పుడే. హ్యాపీ, గుడ్ మార్నింగ్. మార్నింగ్ లేవటంతోనే ఒక మంచి స్మైలింగ్ ఫేస్తో లేస్తాడు. కాసేపు అయితే బెడ్ మీద అలా ఆడుకుంటాడు. డే అంతట్లో కూడా తను చాలా కూల్ అండ్ కామ్గా ఉంటాడు. మ్యాక్సిమం గోల చేయడు, అల్లరి చేయడు. అండ్ ఏడవటం అన్నది అయితే చాలా తక్కువ. తనకి ఏదైనా చాలా ఇబ్బందిగా అనిపిస్తేనే ఏడుస్తాడు. తన ఇలా ఉండటం వల్ల నేను నా పనులన్నీ కూడా చక్కగా చేసుకోగలుగుతాను. ఈ విషయంలో అయితే నేను చాలా లక్కీ అని చెప్పాలి. ఎందుకంటే తను అలా ఉంటున్నాడు కాబట్టే నేను పీస్ఫుల్గా నా పనులన్నీ చేసుకుంటున్నా. అండ్ ముగ్గురు పిల్లల్ని కూడా నేను అలోన్గా ఇంట్లో మేనేజ్ చేయగలుగుతున్నానంటే కూడా ఇది నిజంగా ఈ మెయిన్ హ్యాపీనే రీజన్ అని చెప్పాలి. ఎందుకంటే తను చిన్నవాడై ఉండి కూడా తన నుంచి నాకు ఎలాంటి ట్రబుల్ అనేది అయితే ఉండదు. మ్యాక్సిమం చాలా చాలా కూల్ అండ్ కంపోజ్డ్గా ఉంటాడు. ఈ విషయంలో మాత్రం నేను ఎప్పటికీ దేవునికి థ్యాంక్ఫుల్గా ఉన్నానని చెప్పాలి. మార్నింగ్ లేవగానే హ్యాపీకి అయితే నేను ఒక చిన్న గ్లాస్లో అయితే పాలిస్తాను. ఎందుకంటే మార్నింగ్స్ నేను చాలా బిజీగా ఉంటా. పాపని స్కూల్కి పంపించాలి కాబట్టి తనకి బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. తనని స్కూల్కి డ్రాప్ చేసి వచ్చేంత వరకు కూడా ఇంకా ప్రాబ్లం కాకుండా బాబుకి అయితే ఒక చిన్న గ్లాస్లో మిల్క్ ఇస్తా. తర్వాత ఇంకో 1 అవర్ అలా 1.5 అవర్ తర్వాత తనకి స్లోగా అయితే మరి బ్రేక్ఫాస్ట్ అయితే నేను తినిపిస్తాను. బ్రేక్ఫాస్ట్ అయితే మామూలుగా అయితే సెర్లాక్ తినిపించేదాన్ని ఇంతకుముందు. ఇప్పుడు ఇంక తనకి 10th మంత్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు స్లోగా ఇడ్లీ, దోస ఇలాంటివైతే మెల్లమెల్లగా తనకి నేను తినిపించడం అయితే స్టార్ట్ చేశాను. పాలు తాగేసిన తర్వాత అయితే ఇంకా తనకి ప్లే టైం. ఇప్పుడు కాసేపు అయితే నేను బొమ్మల కింద వేస్తాను. ఇంకా వాటితో ఆడుకుంటూ ఉంటాడు. ఇన్ ద మీన్ వైల్ నేనైతే ఇంకా వెళ్ళి నా పనులైతే నేను చేసుకుంటూ ఉంటానన్నమాట. హ్యాపీ అయితే ఇంక అప్పుడప్పుడు వచ్చి కిచెన్లో నన్ను చెక్ చేస్తుంటాడు అమ్మ ఏం చేస్తుందని. ఈ మధ్య అయితే తను దొగ్గాటం, అలాగే కొన్ని వస్తువుల్ని పట్టుకొని నించోవటం ఇలాంటివి అయితే తను చేస్తూ ఉన్నాడు. అండ్ పిల్లలు వాళ్ళ మైల్ స్టోన్స్ని రీచ్ అయినప్పుడు పేరెంట్స్కి అయితే అది చాలా సంతోషాన్ని ఇస్తుంది. అండ్ ప్రతి పేరెంట్ కూడా ఇది తప్పకుండా అబ్జర్వ్ చేయాలి. పిల్లలు కరెక్ట్ టైంకి వాళ్ళు వాళ్ళ మైల్ స్టోన్స్ని రీచ్ అవుతున్నారా లేదా అన్నది. హ్యాపీ అయితే స్నానం చేసుకున్నాడు. ఇప్పుడైతే బ్రేక్‌ఫాస్ట్ టైమ్. నేను ఇడ్లీ ప్రిపేర్ చేశాను. సో, హ్యాపీకి కూడా అదే సర్వ్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ టైమ్ తనకి నేను తినిపించడం. అండ్ పిల్లలేంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. కొంతమందికి కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. వాళ్ళు ముఖ్యంగా ఏవైతే తినడానికి ఇష్టపడతారో అవే వాళ్ళకి ఫీడ్ చేయండి. ఇన్ కేస్ వాళ్ళకి నచ్చకపోతే పేషెన్స్‌గా వెయిట్ చేసి ఇంకొన్ని డేస్ తర్వాత అయితే మళ్ళీ మీరు ట్రై చేయండి. ఇక్కడైతే హ్యాపీ ఇడ్లీ తినడానికి ఇష్టపడ్డారు కాబట్టి నేనైతే ఒక చిన్న క్వాంటిటీలో అయితే ట్రై చేశాను. ఇన్ కేస్ వాడికి నచ్చితే మళ్ళీ నెక్స్ట్ టైమ్ కావాలంటే మనం క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు. అండ్ సమ్మర్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి వాటర్ అనేది రెగ్యులర్‌గా ఫీడ్ చేయండి. అండ్ ఈవెన్ ఫుడ్ సర్వ్ చేసేటప్పుడు కూడా ఇన్ బిట్వీన్ వాటర్ తాపటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇడ్లీ అయితే మెత్తగా స్మాష్ చేసి పిల్లలకి పెట్టండి. నేనైతే ఇక్కడ రైస్ ఇడ్లీని ప్రిపేర్ చేశాను. బ్రేక్‌ఫాస్ట్ తిన్న తర్వాత హ్యాపీ అయితే ఒక 1 ఆర్ 2 అవర్స్ అయితే అలా పడుకుంటాడు. ఇక్కడైతే హ్యాపీకి ఇప్పుడు లంచ్ సర్వ్ చేస్తున్నాను. లంచ్ వచ్చేసి నేను మూంగ్ దాల్ రైస్ పెడుతున్నా. రైస్, మూంగ్ దాల్, క్యారెట్, స్పీనచ్ అదే పాలకూర అంటారు చూడండి, అది జీలకర్ర ఇవన్నీ వేసి గ్రైండ్ చేస్తానన్నమాట. దాన్ని కొంచెం గీ వేసి బాబుకి పెడుతున్నా. ఇప్పుడు తనకి జలుబు ఉంది, అందుకు గీ అయితే ఇందులో నేను వేయలేదు. ఎందుకంటే టేస్ట్ మళ్ళీ కంప్లీట్గా చేంజ్ అవుతుందని. సో మీరైతే ఆ విధంగా కూడా ట్రై చేయొచ్చు. ఇదైతే ఒక మంచి హెల్తీ రెసిపీ. ఇది మాత్రమే కాదు, ఇంకా నేను డిఫరెంట్ కైండ్ ఆఫ్ రైస్ ఐటమ్స్ అయితే తనకు చేసి పెడతాను. అదొక సపరేట్ వీడియో అయితే క్రియేట్ చేసి మీకు చూపిస్తాను. తిను. హ్యాపీ, ఏం చేస్తున్నావు నాన్న? అందరిని చూసుకుంటున్నావా ఇక్కడ? ఎవరు పీకేసింది అది? చిన్ను కాదు, వీడు. లంచ్ అయిపోయిన తర్వాత ఇంక కాసేపు పడుకొని లేచాడు. సో, ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఐదర్ తనకి నేను మళ్ళీ మిల్క్ గానీ, లేకపోతే ఒక బాయిల్డ్ ఎగ్ గానీ పెడతాను. హ్యాపీ, హ్యాపీ. నైట్ అయితే ఇంక వాళ్ళ అమ్మమ్మతో కలిసి బాగా ఆడుకున్నాడు కాసేపు. తన ప్లే టైం అయితే ఇంక మంచిగా గడిచింది ఆ రోజైతే.
బాగా ఆడుకున్నాడు. ఫైనల్‌గా డిన్నర్ ఇంగ చేస్తున్నట్లనే పడుకున్నాడు. ఈ విధంగా అయితే నా డే అన్నది మా హ్యాపీతో గడిచింది. ప్రతిరోజు ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుంది నాకు తనతో. మీకు ఇన్ కేస్ నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయటం అనేది నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేసినప్పుడు యూట్యూబ్ అనేది ఇంకొక 10 మందికైతే ఈ వీడియోని సజెస్ట్ చేస్తుంది. దాని ద్వారా నా ఛానల్ అన్నది తొందరగా గ్రో అవుతుంది. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే, లేక ఇంకెవరైనా ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఎంకరేజ్‌మెంట్ అండ్ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.